ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కొరకై మన యొక్క వాక్య భాగము మనము ధ్యానించుకోనటువంటి వాక్య భాగము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం చదువుతానండి. 5వ వచనం, మా సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్నదని సంగతి మీకు తెలియను. మా సువార్త అనేటువంటిది. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు సువార్త యొక్క విశేషతను గురించి చెప్తుంటున్నాడు. సువార్త మరి మాటతో కాదు, మేము ప్రచురించే సువార్త, మేము ప్రకటించే సువార్త ఎట్లాగుంటుందంటాడు, మాటతో మాత్రమే కాకుండా అది శక్తి కలిగినదాను పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చిందంటాడు సువార్త కదా. కాబట్టి ఈ సువార్త అనేటువంటిది మరి ఎట్లాగా మరి ప్రకటించబడుచుంటున్నది అనేటువంటిది. కాబట్టి సువార్త ప్రకటించబడుట లేక దేవుని రాజ్యం గురించి ప్రకటించబడుట అనేటువంటిది మనం మత్తయి సువార్తలోనే చూస్తుంటున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు ఇక్కడ, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. ఈ యొక్క దేవుని రాజ్య సువార్త అనేటువంటిది సకల జనులకు ప్రకటించబడును అనేటువంటి కార్యం చూస్తూ మరి యేసు ప్రభువే ప్రకటించడానికి వారికి అధికారం ఇచ్చాడు. చూడండి, అదే 28వ అధ్యాయము 19వ వచనములో మత్తయి సువార్త, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మమిచ్చుడి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, మీరే వెళ్ళి మరి పరలోకముందు భూలోకముందు నాకు సర్వాధికారం ఇవ్వబడింది అంటున్నాడు యేసు ప్రభు. మీరు వెళ్ళి ఏం చేయాలా, సమస్త జనులకు ఈ సువార్త ప్రకటించుడి. కాబట్టి సువార్త ప్రకటించుట అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశంగా ఉంటున్నది కదా. ఏటి సువార్త, పరలోక రాజ్యముల గురించినట్టు వార్త. అందుకొరకే మరి మార్కులో కూడా ఏం చెప్తున్నారంటే, మార్కు సువార్తలో 16వ అధ్యాయం 19వ వచనంలో, ఇలాగ ప్రభువైన యేసు వారితో కూడా మాట్లాడి తర్వాత పరలోకమును చేర్చబడెను. ఎట్లాగా 15వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం. 15 మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. కాబట్టి ఇట్ ఈస్ ఎ మిషన్ ఆఫ్ ఎ లార్డ్ జీసస్ క్రైస్ట్. లార్డ్ జీసస్ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరి ఇది ఆయన ఆజ్ఞ ఏంటున్నది ఏంటంటే సర్వ సృష్టికి సువార్త ప్రకటించుట. అప్పుడు నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మి బాప్తీసం పొందినవాడు కదా. కాబట్టి నమ్మి బాప్తీసం పొందుట అనేటువంటి చాలా ప్రాముఖ్యం అది. కాబట్టి ఈ సువార్త, అసలు సువార్త అంటే ఏంటి అనేటువంటి కార్యము, ఏం బోధించాలనేటువంటి కార్యం మనము ఇదే మార్కు సువార్తలోనే మొదటి అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభువే ఈ సువార్తను ప్రారంభిస్తుంటున్నాడు. ఎట్లా ప్రారంభిస్తున్నాడు చూడండి. యేసు ప్రభు ఏమని చెప్పినాడు, మరి కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చును. కాబట్టి యేసు ప్రభు దేవుని సువార్త ప్రకటించచ్చు లేక దేవుని రాజ్యం యొక్క సువార్త ప్రకటించు ఏం చేయాలట, మారు మనసు పొందుట. కాబట్టి మారు మనసు అనేటువంటి సువార్తలో ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే మారు మనసు అనేటువంటిది ప్రాముఖ్యమైన కార్యం ఉంటుంది. కాబట్టి ఈ మారు మనసు మరి మనుషులకు అవసరము అనేటువంటి కార్యాన్ని, అందుకొరకే మరి నూతన నిబంధన సంఘం ఏర్పరచబడినప్పుడు అంటే పెంతెకోస్తు దినమున మరి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పేతురు మరి అనేకమైన వేల కొలది మందికి అక్కడ ప్రకటన చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి శిలువ కార్యాన్ని గురించి, ఆయన ఏ విధంగా మరి శిలువను జయించి మనకు రక్షణ అనుగ్రహించడనే కార్యాన్ని గురించి చెప్తూ 36వ వచనం 2వ అధ్యాయం, మీరు శిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను అని ఇశ్రాయేలు అందరికీ చెప్పినాడు. అప్పుడు వాళ్ళు వెంటనే ఏం చేసినారు, ఈ మాట విని వారు హృదయంలో నొచ్చుకొని, అంటే హృదయంలో ఒప్పించబడి ఏం చేస్తారు, అక్కడ హృదయంలో పొడవబడి అంటారు. వెంటనే వారు ఏం చేశారు, అయ్యా మేమేం చేయాలా సహోదరులారా, మేమేం చేద్దామని అడిగినప్పుడు పేతురు ఏం చెప్తాడు,
మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం. కాబట్టి సువార్త అంటే ఏంటి? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదు. అది సువార్త. కాబట్టి సువార్త సత్యము వెంబడించి చెప్పబడుతున్నది. కాబట్టి ఎట్లాగా మీరు ఇక మారు మనసు పొంది రక్షణ సువార్తను అంగీకరించేటువంటి, అంటే సింపుల్గా చెప్తుంటాడు ఇక్కడ. తిరిగి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఏం చదువుతాడు ఇక్కడ? రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము 8వ వచనం నుంచి 10వ అధ్యాయం 8వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ మరి శరీర స్వభావం గలవారు కారు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? 10వ అధ్యాయం 8వ వచనం 10వ అధ్యాయం 8వ వచనం అంటాడు, అంటే వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. కాబట్టి మేము ప్రకటించే గాస్పెల్ అనేటువంటిది ఏంటిది? విశ్వాస వాక్యం. ఏంటి ఆ విశ్వాసము అంటే? ఏంటి ఆ విశ్వాసము? ఇది ఏలైనగా 9వ వచనంలో అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని తర్వాత దేవుడు మృతుల్లో ఉండే ఆయన లేపన నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షించబడదు. అది విశ్వాస వాక్యం, అది సువార్త. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉండే ఆయన లేపనని నీ హృదయంలో విశ్వసించినట్లయితే నీవు రక్షించబడదువు. కాబట్టి ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. ఇది సువార్త, సువార్త యొక్క సారం, సువార్త యొక్క అంశం. ఈ సువార్తను గురించి మరి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఇది సువార్త వాక్యముతో మాటలతో మాత్రమే కాదు, బలముతోను శక్తితోను అంటున్నాడు. అంటే ద పవర్ ఆఫ్ ద వర్డ్. అక్కడ వాక్యం యొక్క శక్తి ఎటువంటిదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే చూడండి, 2 తిమోతి పత్రికలో ఆ యొక్క వాక్యం యొక్క బలాన్ని గురించి మనం చూస్తుంటున్నాం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడు ఇక్కడ? రైట్. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశములు కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమైనది. కాబట్టి ఈ యొక్క సువార్త లేక దేవుని వాక్యం అనేటువంటిది ఇది శక్తితో మేము ప్రకటిస్తున్నాం అంటాడు. ఏమిటి ఆ శక్తి అంటే ఇవన్నీ కూడా దైవావేశములు కలిగిన లేఖనములు ఇవి. కాబట్టి ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు ఇవన్నిటికీ ప్రయోజనకరం అని చెప్తూ, అట్లాగే 4వ అధ్యాయంలో ఏమంటాడంటే 2వ వచనంలో వాక్యము ప్రకటించుము. ప్రీచింగ్ ఆఫ్ వర్డ్ వెరీ ఇంపార్టెంట్. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. కాబట్టి దేవుని వాక్యం మనకేం చేస్తుంది? ఉపదేశం చేస్తుంది, మన యొక్క తలంపులను ఖండిస్తుంది, అది గద్దిస్తుంది, అట్లాగే మనకు బుద్ధి చెప్తుంది. హౌ ఇట్ విల్ కరెక్ట్ అస్. కాబట్టి అది దేవుని వాక్యం యొక్క శక్తి అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. అట్లాగే ఈ దేవుని వాక్యం ఏం చేస్తున్నది అంటే మన కన్నులకు వెలుగునిచ్చేదిగా ఉంటున్నది, అందుకొరకే మనం కీర్తనల గ్రంథం పోయి చూసినట్లయితే కీర్తనకర్త ఏమంటాడు? 19వ కీర్తనలో 8వ వచనంలో 19వ కీర్తన 8వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా నీ ఉపదేశములు, యెహోవా నీవు నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణము తెప్పరిల్ల చేయను. క్విక్కనింగ్. ఆయన మాటలు మరి తెప్పరిల్ల చేసేటటువంటి, అంటే తెప్పరిల్ల చేయటం అంటే అర్థమేమి? అలసిపోయినప్పుడు అలసట తీర్చుట అనేటువంటి కార్యం, కృంగిపోయినప్పుడు కృంగదల్లో నుంచి లేచుట అనేటువంటి కార్యం. అందుకొరకు ఇక్కడ ఏమంటాడంటే మరి ప్రాణం యెహోవా శాసనములు నమ్మదగినవి, బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించు. అందుకొరకు ఏమంటాడు? యెహోవా ఉపదేశం నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. ఇట్ విల్ లైటన్ అవర్ రే ఆర్ ఇట్ విల్ ఎన్లైటన్ అవర్ సైట్ రైస్. మన యొక్క మరి దృష్టికి అది వెలుగునిచ్చేది ఉంటుంది. అంతే
అంటే అంతర్యమైనటువంటి యొక్క దృష్టి మనకు కలుగజేసేదిగా ఉంటుంది. అంతరంగిక దృష్టి కలుగజేసేదిగా ఉంటుంది. అందుకొరకు ఇక్కడ ఏమంటున్నాడంటే 119వ కీర్తనలో కూడా ఏమంటాడు, దేవాని యొక్క వాక్యము నా పాదములకు దీపము, నా యొక్క త్రోవకు వెలుగు అంటున్నాడు. అట్లాగే 130వ వచనంలో అదే అధ్యాయంలో నీ వాక్యం వెల్లడి ఎగుడుతోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలుగు. కాబట్టి ఎన్లైటనింగ్ వర్డ్, వెలుగు కలిగించేటువంటి వాక్యం, వెలిగించేటువంటి వాక్యం. మొట్టమొదటి మనం ఏం చూసినాము, వాక్యము బలమైందిగా ఉంటున్నది. రెండవదిగా వెలిగించేటువంటి వాక్యంగా ఉంటుంది. మూడవదిగా మనం చూసినట్లయితే అది దానికి శక్తి కలిగినటువంటి వాక్యం ఉంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో మరి చూస్తుంటున్నాము, 1వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటాడు, ఈ వాక్యములో ఎటువంటి శక్తి ఉండదు అనేటువంటి కార్యం చెప్తున్నాడు. 1వ అధ్యాయము 16వ వచనంలో, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి తర్వాత గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలిగేటికి అది దేవుని శక్తి ఏంటున్నది. కాబట్టి సువార్త ఏంటిది, దేవుని యొక్క శక్తి. కాబట్టి సువార్త అనేటువంటిది మాటతో కాదు కానీ అది శక్తితోనూ బలముతోనూ దేవుని యొక్క సంపూర్ణమైన జ్ఞానంతోనూ నిండినదిగా ఉంటుంది అంటున్నాడు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు మనం చదివినప్పుడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అందరికీ అది ఎవరైనప్పటికీ కూడా యూదుడు కానీ, గ్రీస్ దేశం కానీ, మరి ఇండియా వాడు కానీ, తను మరి బ్రిటిష్ వాళ్ళు కానీ, ఆస్ట్రేలియా ఎవరైనా కానీ కాదు, వీళ్ళందరికీ కూడా ఏం చేస్తుంది, అది ఏం చేస్తుంది, దేవుని శక్తి ఏంటున్నది. ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి ఏంటున్నది అనేటువంటి కార్యం చూస్తున్నాం. అట్లాగే దేవుని వాక్యము లేక సువార్త లేక ఆయన వాక్యం అనేటువంటిది మనకు ఎట్లాగుంటుంది, రక్షణకరముగా ఉంటుంది. ఇట్స్ ఎ డిఫెన్సివ్ వెపన్. ఇట్స్ ఎ డిఫెన్సివ్ వెపన్ అంటే అర్థం ఏంటి, మన శత్రువుడు మనం సంధించినప్పుడు, మన శత్రువుడు మనల్ని అటాక్ చేసినప్పుడు మనం తప్పించుకునే దాని కొరకే వాక్యము బలమైందిగా ఉంటుంది. అది కొరకే మనం చూస్తున్నాము, దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించుకున్నాడు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూసినట్లయితే. ఎందుకంటే మరి అపవాదిని మీరు ఎదిరించినట్లు. కాబట్టి అపవాది ఏం చేస్తాడు, మనకు అనేకమైన శోధనలో టెస్టులు పెడతారు కొన్నిసార్లు. అప్పుడు మనం జయించాలంటే మనం అది శక్తితో బలంతో చేయలేము, ఆయన ఆత్మతో, ఆయన వాక్యం అనే ఖడ్గముతో మనం జయించగలం. ఏంటిది అంటే వాడు వాక్యం ద్వారా మనం సంధించినప్పుడు మరి వాక్యం ద్వారానే మనకి రిప్లై ఇచ్చేసేసి మనం వారి నోరు మోయిస్తాం. ఇది చాలా మంచి ఎగ్జాంపుల్ యేసు ప్రభు ఏం చేశాడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో. యేసు ప్రభువును మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతానుడు శోధించేదానికి తీసుకొస్తాడు. శోధించేదానికి తీసుకొచ్చి ఏం చెప్తాడు, ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినట్టు. అది క్వశ్చన్ వేయడం సాతానుడు యేసు ప్రభు చెప్తుంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి ప్రతి మాట వలన జీవించును. చూసా, వాడిచ్చిన మరి క్వశ్చన్కు కౌంటరింగ్గా యేసు ప్రభు చెప్తున్నాడు, వాక్యం ద్వారానే రిప్లై. అందుకొరకే వాక్యం అనేటువంటి ఖడ్గం ఇది శత్రువుని జయించడానికి, శత్రువుని యొక్క పన్నాగములు, శత్రువుని యొక్క కుయుక్తులు, శత్రువుని యొక్క మరి వేషధారణ కార్యాలు, మోసపరిచే కార్యాలను జయించేదాని కొరకే. అట్లాగే రెండోది ఏమంటే అట్లాగే మరి అంతటా అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయన తీసుకొని పోయి దేవాలయపు శిఖరమును నిలబెట్టి పైన నీవు దేవుని కుమారుడైతే కిందికి దుముకు. ఎందుకు అంటే ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించి నీ పాదం ఎప్పుడూ రాయికి తగలకుండా వారిని చేతులతో పట్టుకుందని వ్రాయబడి ఉన్నది కదా అంటాడు. అంటే వాక్యం ద్వారానే యేసు ప్రభువుకి వస్తుంది, అది రాయబడింది కదా బైబిల్లోనే. కాబట్టి దాని ప్రకారం దుమికితే దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు, నీ కాలికి గాయం కలగకుండా. అయితే దానికి యేసు ప్రభు అన్నాడు, అది చూసినట్లయితే యేసు ప్రభు చెప్తున్నాడు, ప్రభు అయిన యేసు నీ దేవుని శోధించవలదని మరి ఒక చోట రాయబడినది కదా అంటాడు. కాబట్టి దేవుని అట్లాగా శోధించకూడదు అనేటువంటి కార్యం కూడా రాయబడినది తెలుసా నీకు అంటాడు. కాబట్టి ఎట్లా జయిస్తామంటే మనము వాక్యం అనేటువంటి ఖడ్గం ద్వారానే మనం జయించగలం, అపవాదం జయించాలంటే. కాబట్టి మనం ఏదో మన కోపము, మన యొక్క రౌద్రం, మన యొక్క ఈర్ష, మన యొక్క కార్యం ద్వారా మనం ఏం చేయలేము. ఇట్స్ ఓన్లీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ విన్ ద విక్టరీ ఓవర్ ద ఎనిమీ. అందుకొరకే మూడోసారి ఏమంటాడు, ఎత్తైనటువంటి కొండ మీద తీసుకుని పోయి లోక రాజ్యములన్నీ చూపించి నీవు నాకు సాగిలపడితే, యేసు ప్రభువుని చూసి అపవాది చెబుతాడు, నీవు నాకు సాగిలపడితే ఇవన్నీ నీకు ఇస్తానంటాడు. ఆయనే దేవుడు, ఆయనే సృష్టించినవాడు. అంటే గర్విష్ఠ సాతానుడు అట్లా అంటున్నాడు. వెంటనే ఇప్పుడు యేసు చెప్పినాడు, మరి నీ ప్రభు అయిన సాతానా పొమ్ము అంటున్నాడు. ప్రభు అయిన నీ దేవునికి మాత్రమే మొక్కి సేవించవాలని రాయబడి ఉంటుంది కదా. కాబట్టి నువ్వు
నీకు మొక్కమని చెప్తున్నవి నీ దేవుడైన యెహోవాకు మాత్రమే మొక్కాలని ఉంటున్నది. కాబట్టి ఇట్లా వాక్యం ద్వారా, కాబట్టి దీని ఏమంటారంటే వాక్యం అనేటువంటి ఖడ్గము. ఈ వాక్యం అనేటువంటి ఖడ్గము అపవాది మీద ఉపయోగించేది మాత్రమే కాకుండా ఇదేం చేస్తుంది, మన అంతరంగాలను కూడా పరిశోధించదగి ఉంటుంది. ఇట్ ఈస్ ఎగ్జామినింగ్ అవర్ ఇన్నర్ పార్ట్స్ మన ఖాతాలు. అందుకొరకే మరి హెబ్రీయులకు 4:12 ఎందుకనగా దేవుని వాక్యం సజీవమైన రెండంచులగలదా, ఎటువంటి ఖడ్గము కంటే నువ్వు వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలులను విభజించున్నంత మట్టుకు దురుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించును. కాబట్టి మనం వాక్యం చదివినప్పుడు ఆ వాక్యం మనకి ఏం చేస్తుంది, మనతో మాట్లాడి మనలో ప్రవేశించి మన యొక్క అంతరంగాన్ని పరీక్షించి ఉండేటువంటి ఏదైనా దోషమైన కార్యాలంటే బయలుపరిచి మరి ఎట్లాగా అంతరంగంలో దూరుతుందట. హృదయంలోని తలంపులన్నీ కూడా ఒకసారి తన ఆధీనంలో తీసుకొని మరి ఏ యొక్క తలంపులు అనేటువంటి కార్యాన్ని గురించి హృదయంలో పుట్టు ప్రతి ఆలోచనను పరిశోధించేది ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యము రెండంచెల గల ఖడ్గము అనేటువంటి కార్యం చెప్తున్నాడు. కాబట్టి చెప్పేవారు వినేవారు ఇద్దరికీ అది దేవుని యొక్క ఖడ్గముగా ఉంటుంది. అట్లాగే మనం చూసినట్టయితే ఈ యొక్క దేవుని వాక్యం ఉంటుంది మరి శక్తి కలిగినదిగా ఉన్నది అని చూసినాం కదా. అది కొరకే అపోస్తల కార్యం 4:53 ఏం చెప్తున్నాడంటే, 4 అపోస్తల కార్యములు 4:53 ఇక్కడ పేతురు యోహాను మరి వాక్యాన్ని అధికారంతో బోధిస్తుంటున్నారు. అధికారంతో కదా, అధికారం కలిగిన వారే వారు బోధిస్తుంటున్నారు. అట్లాగే విశ్వసించిన వారందరూ కూడాను ఏక మనస్సుతో వారు చేరి ప్రార్థించినప్పుడు ఏం కలిగిందంటే అక్కడ మరి 33 ఏం చెప్తున్నాడు, అపోస్తలు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. కాబట్టి వారు బలమైన విధంగా, అట్లాగే స్టెఫన్ విషయంలో కూడా చూసినట్లయితే ఆత్మపూర్ణుడై బలం పొందినవాడుగా అంటున్నాడు. కాబట్టి ఆత్మశక్తి ఇచ్చేదిగా ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం అంత మాత్రం కాదు, హీలింగ్ పవర్, స్వస్థపరిచే గుణం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సువార్తలో స్వస్థపరిచేటువంటి గుణము అనేటిది మరి 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 11 మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించను. అతని శరీరము తగిన చేతిగుడ్డలైన నడికట్లైన రోగుల దగ్గర తెచ్చినప్పుడు రోగం వారు విడిచిపోయాను. కాబట్టి తాకవలసిన పనిలే, పౌలు వచ్చి మాట్లాడాల్సిన పనిలే, పౌలు వచ్చి ప్రార్థన చేయాల్సిన పనిలే. రోగి దగ్గరికి ఆయన వేసుకుంటే వస్త్రం యొక్క కొంచెం ఒక చిన్న పీస్ కదా, హ్యాండ్ కర్చీఫ్ అంటాడు, తీసుకుని పోయి రోగి మీద పెడితే రోగి స్వస్థపడిదేవాడు ఉంటున్నాడు. అట్లాగే దైవలు వదిలి పారిపోయేటప్పుడు అంటే ఎంత గొప్ప బలం, ఎంత గొప్ప శక్తిని దేవుడు వాక్యం ద్వారా బయలుపరిచినాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యము లేక స్వార్థ అనేటువంటిది మాటలు చెప్పేది కాదు. ఇట్స్ ఓన్లీ నాట్ జస్ట్ కన్విన్స్, మిమ్మల్ని కన్విన్స్ చేసే దాని కొరకే దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన ప్రియకుమారుడు అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు నందు విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందును అనేటువంటి మాటలు కాదు, అది శక్తి. ఆ శక్తి కలిగిన వాక్యము మనం విన్నప్పుడు మన హృదయాంతరములు పరిశోధించేదిగా ఉంటుంది. కాబట్టి అది కొరకే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు గురించి మనం పొందలేకపోతున్నారు. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ కలిగి ఉంటుంది అని చెప్పినప్పుడు మన హృదయంలో పరీక్ష ప్రారంభమవుతుంది, పరిశోధన ప్రారంభమవుతుంది. కాబట్టి నిజే ఎట్లాగుంటుందంటే మరి మన హృదయాన్ని అంతరంగాన్ని పరిశోధించేదిగా ఉంటుంది. అది కొరకు మనం చూస్తున్నాము 1 కొరింథీయులకు 2వ అధ్యాయం 4వ వచనంలో 1 కొరింథీయులకు 2వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడంటే, ఈ యొక్క వాక్యము హృదయాంతరంగమును పరిశోధించేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యం చూస్తున్నాం. చూడండి 2వ అధ్యాయము 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం ఏం చెప్తున్నాడంటే ఇక్కడ చూడండి, మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను స్వార్థ ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములని ఉపయోగిస్తున్నాను. కాబట్టి ప్రియమైన వారు గమనించండి, దేవుని వాక్యంలోకి స్వార్థ చెప్పినప్పుడు ఏదో మన కథలు చెప్పేది కాదు, మరి ఏదో కట్టుకథలు కల్పనా కథలు చెప్పేది కాదు. ఏదైతే మేము చూచుంటున్నామో, ఏదైతే మేము విని ఉంటున్నామో వాటినే మీకు తెలియజేస్తున్నాం అంటాడు అపోస్తలుడైన పేతురు చూసినట్లయితే. కాబట్టి మన జీవితాల్లో మనం ఏ యొక్క సమాధానం అయితే యేసుక్రీస్తు ద్వారా, ఏ యొక్క రక్షణ అయితే యేసుక్రీస్తు ద్వారా పొందినామో, ఏ యొక్క నిరీక్షణ అయితే యేసుక్రీస్తు ద్వారా పొందినామో అది ఇతరులకు చెప్పేదే సువార్త. కాబట్టి ఆ సువార్త బలముతో పని జరిగేసేది.
కాబట్టి అది శక్తి చేత బలం చేత కానీ తన ఆత్మ చేత కట ఆత్మబలం స్పిరిచువల్లే చెప్పాలంటే ఎట్లాగంట స్పిరిచువల్లే స్ట్రెంగ్త్ స్పిరిచువల్ పవర్ ఇట్ హెస్ గాట్. కాబట్టి సువార్త ద్వారా అనేకులు రక్షించబడ్డారు, ఇంకా రక్షించబడుతూ ఉంటున్నారు. అనేకులు వ్యభిచారులు, దొంగతనం చేసిన వాళ్ళు, హత్య చేసిన వాళ్ళు మరి చూసినట్లయితే అనేక సాక్ష్యాలు ఉంటున్నాయి. మనము కొన్నిసార్లు చూసినట్లయితే లోకంలో చుట్టూ ఉన్నవారు భయంకరముగా కొంతమంది ఈ బైబిల్ ఏంటి చెప్తూ ఉండేది, ఈ బైబిల్ సత్యమా అని పరిశోధన చేసి దాన్ని ఖండిస్తూ ఉండు అని చదివిన వాళ్ళు సగం చదివేటప్పటికీ ప్రభువా నీవే దేవుడు రక్షణలోనికి వచ్చినాడు. కాబట్టి సువార్త ఎటువంటిది, ఇది మాటలు కాదు, ఆత్మ బలము కలిగినది కాబట్టి ఆత్మతో అంతరంగములు మన యొక్క హృదయములను తలంపులు పరిశోధింపజేసి మనలో పరీక్ష చేసి మనలో ఆలోచింపజేసి మనల్ని మరి తీర్మానం చేసుకునే దాని కొరకై దేవుడు మనలో క్రియ జరిగించేవాడు అంటున్నాడు. అది కొరకే అపోస్తలుడైన పౌలు ఈ సువార్త కొరకై నేను ప్రయాసపడుతున్నా అంటాడు. అయితే ప్రయాసపడేది నేను కాదు కానీ నాలో ఉన్న దేవుని ఆత్మయే. కాబట్టి ఆయన యొక్క శక్తి ద్వారా మనం ప్రయాసపడుచుంటున్నాం. ఇప్పుడు మీకు చెప్పేటువంటి సువార్త, ఇప్పుడు మరి యొక్క వీడియోలో చెప్పేటువంటి సువార్త కూడా మన యొక్క జ్ఞానం కాదు, దేవుని వాక్యంలోని కార్యాలు జ్ఞాపకంగా మీకు బయలుపరిచి మీరు ప్రభువుని నమ్ముకోండి, సువార్త నమ్ముకోండి, సువార్త శక్తివంతమైనది అని చెప్పేదాని కొరకే నాకు కూడా దేవుడు కృప ఇచ్చినాడు. కాబట్టి ఈ మాటలు వినేటువంటి నీవు ఆయనకు సువార్త నమ్మి ఉంటున్నావా? నీ యొక్క పాపను ఎరిగిట్టున్నావా? నీ పాపను తెలుసుకుని ఉంటున్నావా? యేసు ప్రభువు నీ కొరకై రక్తం చెందించినాడు, నీ పాపల కొరకై నమ్ముచుంటున్నావా? అట్లేనైతే ఈ సమయంలోనే యేసు ప్రభు మన పాపను తొలగించి రక్తం చేత కడిగి మనల్ని ఏం చేస్తాడు? ఆయన పిల్లలుగా చేస్తాడు. అంత మాత్రం కాకుండా ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉంచి ఆయన యొక్క స్వాస్థ్యముగా మనల్ని చేసుకుంటాడు. కాబట్టి అటువంటి గొప్ప మరి భాగ్యము మనకు కలిగేది ఉంటుంది. కాబట్టి యేసు ప్రభువును అంగీకరించు, యేసు ప్రభువును స్వీకరించు, యేసు ప్రభువును మరి అంగీకరించి స్వీకరించి ఆయన కొరకు మరి సాక్ష్యముగా ఉండాలనేది దేవుని వాక్యం మనకు బయలుపరిచే కార్యం. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగాక.